హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి 1 కప్పు గోధుమ పిండి, అలాగే ఉడకబెట్టుకున్న 2 ఆలుతోటి చాలా చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటెం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దానికోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసుకోవాలి. చక్కగా క్రిస్పీగా వస్తే మనం చేసుకునే స్నాక్ ఐటెం అనేది. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ వరకు వాముని కొంచెం క్రష్ చేసేసుకొని వేసుకోండి. వాము ఫ్లేవర్ అనేది ఈ స్నాక్లో చాలా బాగుంటుందండి. తినేటప్పుడు మనకి వాము కూడా వేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న వాము, అలాగే మసాలా, ఉప్పు, కారం అన్ని పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే పిండి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అనేది మనకి ఆరిపోకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే ఆలూనైతే ఉడకబెట్టేసుకున్నానండి. ఒక 2 ఆలూని, పెద్ద సైజు 2 ఆలూని ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసి ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మెత్తగా స్మాష్ అయినా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఉడకబెట్టుకున్న ఈ 2 ఆలూనైతే ఇలా మెత్తగా గ్రేట్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. స్నాక్ మట్టుకు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ ఆలును మొత్తం ఇలా తురిమేసుకోవాలి. ఇలా తురుముకొని ఆలులో ఏమైనా ఉండల్లాగా ఏమన్నా ఉంటే కనుక ఒక్కసారి చేత్తో ఇలా మెదిపేసుకోండి. సాఫ్ట్గా అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు కారం ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఓన్లీ ఆలుకు సరిపడినంత కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోండి. గరం మసాలా కూడా వేసేసుకున్నాక ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం యాడ్ చేసేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం వేసుకున్న ఉప్పు, కారం, చాట్ మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా. చక్కగా ఆలు మిశ్రమానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఒక పిండి ముద్దలాగా వచ్చే విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, చేతికి అంటుకోకుండా ఉంటుంది మనకు కలిపేటప్పుడు. ఇలా ఆయిల్ కూడా వేసేసుకొని ఇది కూడా కలిపేసుకున్నాం కదా స్టఫింగ్ కోసం. ఇదంతా కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకుందామండి. పిండి అయితే చక్క మనకి ఇక్కడ సాఫ్ట్గా నానింది. పిండిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం పెద్ద సైజు పిండి ముద్దలే తీసుకోండి. ఇక్కడ నేను కలుపుకున్న పిండికి అయితే ఒక 3 ముద్దల్లాగా అయితే డివైడ్ చేసేసుకున్నాను. కొంచెం పెద్ద సైజే తీసేసుకోవాలి పిండిని. ఇలా తీసేసుకొని బాల్లాగా ప్రిపేర్ చేసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీలాగా అయితే లాటిచ్చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత వెడల్పుగా వచ్చే విధంగా చపాతీని అయితే లాటించుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగా లాటించుకోవాలి. మనము పిండిలో ఉప్పు, కారం, మసాలా వేసుకున్నాము. అలాగే స్టఫింగ్లో కూడా ఉప్పు, కారం, మసాలా, అలాగే చాట్ మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్ మట్టుకు. బయట నుండి కొన్ని తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ చపాతీని అయితే నేనైతే పెద్దగా ఇలా లాటించేసుకున్నాను. ఇలా లాటించుకున్న చపాతీ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫింగ్ కొరకు ఆలు, ఇదంతా ఆ మిశ్రమాన్ని వేసేసుకొని చపాతీ మీద మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు చేతికి కొద్దిగా అంటుకుంటుంటే ఆయిల్ రాసుకొని అయినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఒక స్పూన్తోనైనా ఇలా చపాతీ మొత్తం ఆలు కర్రీని అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇంక ఇప్పుడు పైనుంచి కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. లైట్గా ఇలా పొడిపిండి వేసేసుకొని రోల్ చేసేసుకోవాలి. పైనుంచి ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకోవాలండి.
కొద్దిగా పొడిపిండి వేసుకొని చేతికి అంటుకుంటే కనుక పొడిపిండి వేసుకొని చక్కగా ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నది ఒక చాక్తోని చిన్న చిన్న పీసుల్లాగా అన్నీ ఒకే విధంగా వచ్చేలాగా పీసుల్లాగా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చాక్తోని అన్నీ ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ కట్ చేసుకున్న ఒక పీసుని చూసారు కదా, ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి వేసుకొని చేతిలోకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. లైట్గా స్ప్రెడ్ చేసుకోండి, మరీ పలచగా కాకుండా లైట్గా అలా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాం. చూడటానికి మనకి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో చూసారా, షేప్ అనేది చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా క్రిస్పీగా మనం పెట్టుకున్న స్టఫింగ్ ఆలు కర్రీ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇక్కడ మొత్తం ఇలాగే కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ కూడా చక్కగా వేడైపోయింది. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ 1 బై 1 ఎన్ని పడతాయో అన్నీ ప్యాన్లో అయితే వేసేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ అన్నీ ఇలాగే వేసేసుకొని చక్కగా చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది చాలా సాఫ్ట్గా, మసాలాలు కూడా వేసుకున్నాం కదా, కారం కారంగా చాలా బాగుంటుందండి. ఉట్టి అయినా తినేయొచ్చు ఇలా ఫ్రై చేసుకొని, లేదంటే టమాటా సాస్తో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాయంత్రం పూట టీ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. టీ తాగుతూ ఇలా స్నాక్ తింటుంటే మట్టుకు. ఇక్కడ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అన్నీ ఇలాగే చక్కగా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసి చూపించేస్తున్నానండి. ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా, అది కూడా హెల్తీగా గోధుమ పిండితోనైతే మనం స్నాక్ ఐటమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. పిల్లలకైతే చక్కగా ఇలా ప్రిపేర్ చేసి వేడివేడిగా చేసి టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.